హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా మాధవ్ వ్లాగ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. షుగర్ తినొద్దు అని కొట్టిన కేక్ తెచ్చి ముంగడ పెడితే ఎవరికైనా తినబుద్ధి అవుతుందా కాదా చెప్పుర్రి మీరే. మళ్ళీ అటు ఇటు చేసి నా ముంగట్నే తీసుకొచ్చి పెట్టిర్రు. అసలు మ్యాటర్ ఏంటంటే మా బుడ్డు ఉంది 6 నెలలు పడ్డాయి అని చెప్పేసి మా వాళ్ళు బోనాల పండుగకి వచ్చారు కదా. నైట్ మా అక్క అయితే కేక్ తీసుకొచ్చిందన్నమాట. వద్దని చెప్తుంటూ కూడా వినకుట్ట ఇంత పాషం చేసి తినిపిద్దాము అన్నప్రాసం లెక్క కూడా అయిపోతుంది అంటే వద్దని చెప్పి ఇట్లా కేక్ తెచ్చిర్రు అనమాట. మళ్ళీ అది కూడా తీసుకొచ్చి నా ముంగట్నే పెట్టిర్రు. నాకు ఎట్లుంటుంది చెప్పుర్రు తినొద్దంటే. నేను తింటే బుడ్డోనికి దగ్గులేస్తుందంట. మరి ఎందుకు తెచ్చిపెట్టాలి? అందరు తింటుంటే నాకు ఎట్లా అనిపిస్తుంది చెప్పుర్రు మీరే. అట్లనే కేకు ఆని ముంగడ పెట్టిర్రు. ఆనికేమో తినబుద్దా కానీ తినే వయసు అంది కాదా. కేక్ తినడం అయిపోయినాక ఇక అందరు కలిసి ఇట్లా అక్క చెల్లెల గాజులు పెట్టించుకుంటారు అంటే మేము కూడా తెచ్చుకున్నాం. పోయి గాజులు తెచ్చుకుందామని సికింద్రాబాద్ పోయినామా కానీ సికింద్రాబాద్ మొత్తం తిరిగినాం కానీ గాజులు అయితే తెచ్చుకోలేము. మళ్ళీ ఆఖరికి మా ఇంటికాడికి వచ్చినాకనే గాజులు అయితే తీసుకున్నాము. అది తీసుకున్నాక కూడా అన్నీ ఒక దగ్గర వేసుకునేసరికి ఎక్కడ కళ్ళం బిల్లం అయ్యి ఎవరి సైజు ఏందో అర్థం కాక అట్లా పిచ్చి వాళ్ళకి ఎతుక్కుంటారు అనమాట మా వాళ్ళంతా. ఒక్క గాజు ఒక తిరిగా ఒక గాజులను అయితే పాపం మా అక్క దాంట్లో అయితే రెడ్ ఇచ్చిండు, గ్రీన్ సరిగ్గా వేయలేదు. మళ్ళీ ఏం పోతాం షాప్కి అని చెప్పేసి అట్లనే అయితే తొడుక్కుంటున్నాము. అందరిది 24, 26 సైజ్ అయ్యేసరికి ఎక్కడ ఏ గాజులు దొరక ఇవన్నీ ముంగట పరుచుకొని అట్లా ఎవరి వాళ్ళు ఏరి చేసుకొని పెట్టుకుంటున్నాం అనమాట. మళ్ళీ అటు ఇటు చేసి మళ్ళీ నాకే ఏం చేసింది మా అక్క 26 అయితే 24 తీసుకొని వచ్చింది. ఇక ఆఖరికి మా కోడలు అయితే తీసుకుంది అవి. నాకేమో 26 సైడ్ గాజులు అయితే ఇచ్చింది. ఇటేమో మా అక్క పిల్లలు వాళ్ళిద్దరు అక్క చెల్లెలు వాళ్ళు వేసుకుంటారు. మేమిద్దరం ఫస్ట్ టైము, అందరం ఫస్ట్ టైమే అనమాట. వీళ్ళిద్దరు ఈ అక్క చెల్లెలు వీళ్ళు అందరం కలిసి ఇట్లా వేసుకుంటే మంచిగా అనిపిస్తుంది కదా. ఏదైనా పండుగలు వచ్చి ఇట్లా కలిస్తే మంచిగా అనిపిస్తుంది. మంచి పొద్దుగాల ఇంత తానాలు బోనాలు చేసి ఇంత మంచిగా నిమ్మలంగా కూర్చొని గాజులు పెట్టించుకుంటారు. కానీ మేము ఎన్ని గంటలకు పెట్టుకున్నాం తెలుసా? 12 గంట అవుతుంది మేము గాజులు పెట్టుకునే టైంకి, అందరం వండుకునే టైంకి. మేమైతే ఇట్లా గాజులు అయితే పెట్టుకుంటున్నాం. మా పక్కన మా వాళ్ళందరూ అయితే వండుకున్నారు. మా సప్పుడే వినబడుతున్నట్టుంది అనిపిస్తుంది నాకైతే. వాళ్ళ అక్క చెల్లెలు ఇద్దరు పెట్టుకుంటున్న అయితే ఒక వీడియో కూడా తీసుకుంటారు. మాకు ఆసోయి కూడా లేదు. ఈ వీడియో కూడా మా ఆయన్నే తీసిండు అనమాట. పొద్దుగాల నిమ్మలంగా పెట్టుకోవచ్చు కానీ ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు. బోనాల పండుగ అయిపోయింది, మళ్ళీ పిల్లలకు స్కూళ్ళు ఉన్నాయి. ఇక మా అక్క కూడా వెళ్ళిపోతా అంటుంది. వీళ్ళకి జాబులు వీళ్ళ కాలేజీలో పోవాలి కాబట్టి అందుకే నైటే పెట్టేసుకుంటున్నాం అనమాట. పొద్దంతా తిరిగితే యాష్ట రాలేదు కానీ గాజులు పెట్టుకుందాం అనేసరికి టైం లేదు అన్నట్టు అయిపోయింది. ఎప్పుడైతే ఏంది పెట్టుకుంది ముఖ్యం కదా. ఈసారి అసలు ఆషాఢం గోరింటాకే పెట్టుకోలేదు. పెట్టుకుందామని మా పిల్లలు తెచ్చారు కానీ అసలు వాళ్ళు పెట్టుకున్నారు కానీ ఎర్రగానే కాలేదు. ఎందుకో ఏమో కోన్ అంటే మంచిగా అనిపించదు. ఆషాఢం వస్తే గోరింటాకు అంటే ఆకు మైదాకు పెట్టుకుంటే మంచిగా అనిపిస్తుంది కానీ అది ఎన్ని రోజులు పెట్టుకున్నా గోర్లకు కూడా పోదనమాట. అందుకే మస్తు అనిపిస్తుంది నాకు కూడా. పెట్టుకోవాలన్న ఆశ ఉన్నా కూడా ఈడ దొరకదు. మనకేమో సిటీలలో చాలా తక్కువ దొరకడము. అంతకుముందు సారి దొరికింది కానీ ఈసారి అస్సలు దొరకలేదు. ఇక ఈసారి రాఖీల పండుగ కన్నా లేకుంటే మళ్ళీ మా ఇంటి సైడ్ బోనాలు అయినప్పుడు పోతే తెచ్చుకొని ఆడనే రుబ్బి పెట్టుకొని రావాలి. పెట్టుకుంటా అంటే ఇక చిన్నపిల్లగాడు ఉండి సర్ది అవుతుంది వద్దు అంటారు. అందుకే ఏది పెట్టుకుంటలేను. గాజులు పెట్టించుకొని అయితే మా పెద్ద కోడలు అయితే నైటే వెళ్ళిపోయింది. ఇక పొద్దుగాల మళ్ళీ ఈడుంటే ఇక చుట్టాలతోటి పోబుద్ది కాదు. కానీ పోకపోతే తప్పదు, ఆడ ఒప్పుకోరని చెప్పేసి నైటే గాజులు పెట్టించుకొని ఆమె హాస్టల్కి అయితే వెళ్ళిపోయింది. ఇక మిగిలిన వాళ్ళంతా పొద్దుగాల నిమ్మలంగా పోతారని కానీ ఆడికి మా అక్క మా బావ ఫోన్ చేస్తూనే ఉండు వస్తున్నావా అని చెప్పేసి నేనే వద్దు ఉండురి మళ్ళీ ఎప్పుడు రారు, మళ్ళీ బోనాల పండుగకు ఇక లేకుంటే నేను దీపావళికి నోముకుంటా కదా అప్పుడు కూడా ఏమొస్తారు. అసలు ఎప్పుడు రాదు. ఇప్పుడు నా కొడుకు ఉన్నాడు కాబట్టి నా కొడుకు వంక పెట్టుకొని వచ్చింది, లేకుంటే అసలు రాకపోవు. అందరేమో నిద్రతోటి కునుకు తీస్తుంటే మేము మాత్రం చూడరు 1 గంట రాత్రి ఇట్లా గాజులు వేసుకొని చేతులతో వీడియోలు చేస్తున్నాం అనమాట. అందరు ఇవాళ రేపు వీడియోలు చేస్తున్నారు కదా బాగా ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లలో. అదేసి మరి మేము ఎందుకు చేయొద్దని మేము ఇట్లా చేస్తున్నాం అనమాట. మా పెద్ద కోడలు అయితే పెట్టించుకొని వెళ్ళిపోయింది. ఇక మేము 5 మంది అయితే ఏం పని పాట లేకుంటే ఇట్లా వీడియోలు చేస్తున్నాము. మీకు ఎట్లా అనిపించారో కామెంట్ చేయర్రి. మీరు కూడా అక్క చెల్లెల గాజులు పెట్టుకోలేదా కూడా కామెంట్ చేయర్రి. నాకైతే పండుగ ఇదైతే అయిపోయింది. ఎందుకంటే మళ్ళీ బుడ్డోడిని వేసుకొని నేను అంత దూరం పోయి మళ్ళీ మా అక్కకి పెట్టించి మళ్ళీ ఆమె ఈడికి వాళ్ళని వేసుకొని వచ్చి ఈడ పెట్టించి పెట్టుడు కంటే బోనాల పండుగతోనైతే గాజుల పండుగ కూడా అయిపోయింది. నాకైతే మంచిగా అనిపించింది. ఫస్ట్ టైం అనమాట మేము ఇట్లా పెట్టుకున్నాడు. ఇంతేనండి ఈ వీడియోలో ఉన్న మ్యాటర్. మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటాం. మళ్ళీ